ఈ గాజులు నాకు మా అత్తగారిచ్చారు. నా మనవడి పెళ్ళానికి ఇవ్వాలనుకున్నాను. అమ్మయ్యా, ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే తనే వచ్చింది. ఈ పెళ్లి నా లైఫ్లో ఎంత మెమరబుల్గా ఉండబోతుందో చెప్పాలని వస్తే మాటలే రావడం లేదు. ఎప్పుడెప్పుడు మన రిలేషన్ని పర్మనెంట్ బాండింగ్గా మార్చుకోవాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? అవును, నేను పర్మనెంట్ సెటిల్మెంట్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక నేను మాట్లాడలేను. నా ఎమోషన్ని మాటల్లో చెప్పలేను. ఐ లవ్ యూ క్రిష్. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. ఐఎమ్ సారీ. ఏమైంది? అది కొంచెం బిజినెస్ టెన్షన్స్. అవెప్పుడు ఉండేవే కదా. మనం ఎప్పుడు వాటి గురించి ఆలోచించాలి కదా. ఐ హ్యావ్ సమ్ వర్క్. అయ్యా, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధ్వజస్తంభం మీనాక్షికి, పూర్ణకుంభం ఆంజనేయులు లక్ష్మిల ఏకైక కుమారుడు చిరంజీవి దయాసాగర్కిచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన ముహూర్తము. ఇదేంటి ఇలా కలొచ్చింది? తెల్లవారుజామునొచ్చిన కళ్ళు నిజమవుతాయా? నానా దయా, బామ్మ దయా వస్తున్నా బామ్మ. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి. అయ్యా, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధ్వజస్తంభం మీనాక్షికి,
చిరంజీవి పూర్ణకుంభం దయాసాగర్కు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన ముహూర్తము. అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం ప్రియా ఆప్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిప్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. నిశ్చయతాంబూల ముహూర్తస్సు ముహూర్తో అస్తు. అయ్యా, నిశ్చయతాంబూల కార్యక్రమం అయిపోయింది. హలో. హాయ్ క్రిష్, నేను దీపుని. హే, హౌ యు? ఆ మాట నేను అడగాలి. మాకు తెలియకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావట, తొందరలోనే పెళ్లి కూడానట. ఇది టూ మచ్ క్రిష్. హే, షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంగేజ్మెంట్ లేదు, ఏం లేదు. క్రిష్, ఎస్కేప్ అవ్వాలని చూడకు. మా అందరికి గ్రాండ్ పార్టీ ఇవ్వాలి. ఏయ్, ఫోన్ పెట్టు. పెట్టేయ్. ఓకే. లాభం లేదా? లీడ్ చేస్తే ప్రపంచం అంతా పబ్లిసిటీ అయిపోతుంది. వెంటనే దీనికి బ్రేక్ వేయాలంటే శ్వేతతో చెప్పాలి. శ్వేత, ప్లీజ్ డోంట్. అలాగే ఉండు. ఎందుకంటే నీ కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేను. గత కొన్నాళ్లుగా నీ విషయంలో ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నీకు తెలీదు. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పడానికి ఒక్క సెకండ్ అయినా దొరకపోతున్నాను వెయిట్ చేస్తున్నాను. బట్ నాకు ఆ ఆపర్చునిటీ రాలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను నా లైఫ్ని మిస్ అయిపోతాను శ్వేత. శ్వేతకి ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. లుక్, నేను చిన్నప్పటి నుంచి చాలా ఇండిపెండెంట్గా పెరిగిన వాడిని. నేను అనుకున్నది చేశాను, నేను కావాలనుకున్నది సాధించుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ ఫ్రీ బర్డ్. అలాంటి నన్ను ఈ పెళ్లి అనే సర్కిల్లో కట్టుపడాలనుకున్నారు మై మమ్ అండ్ డాడ్. వాళ్ళకేదో చిన్న చిన్న సెంటిమెంట్స్, రుణాలు, కృతజ్ఞతలు ఎక్సెట్రా ఎక్సెట్రా. డామ్, మీ గ్రాండ్ ఫాదర్కి జస్ట్ ఒక చిన్న థ్యాంక్స్ చెప్తే సరిపోయేదానికి నా చేత నీ తల మీద తలంబ్రాలు పోయించాలి అనుకుంటున్నారు. నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అసలు పెళ్లి అంటే ఇష్టం లేదు అనడం కంటే నువ్వంటేనే ఇష్టం లేదు అనడం కరెక్టేమో. నీకు నాకు సెట్ అవ్వదు శ్వేత. చూడు, ఇంత ఓపెన్ గా చెప్పింది నేను హర్ట్ చేయాలని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఆల్సోను. భువనా, బావా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు ఇక్కడ? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓ గాడ్. అంటే నీకు శ్వేత అంటే ఇష్టం లేదనుకున్నావు కదా? భువనా, ఇప్పటిదాకా నేను చెప్పింది విని శ్వేత అంటే నాకు ఇష్టం లేదని, ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదనుకున్నావు కదూ? అంటే ఇప్పుడు చెప్పిన మాటలన్నీ శ్వేతకి చెప్పాలనుకున్నవే కదా? ఎగ్జాక్ట్లీ. శ్వేతకు చెప్పాలనే వచ్చాను, కానీ తన ప్లేస్లో నువ్వు ఉన్నావు. అదే ఎందుకు? ఇలాంటి ఒక షాక్ శ్వేతకిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనుకున్నాను, కానీ నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసావు కదా బూనా. ఏమంటున్నావు బావా? ఇంకా అర్థం కాలేదా బూనా? పెళ్ళంటున్నారు, ఎంగేజ్మెంట్ అంటున్నారు, కానీ ఎవరి మొహంలోనూ హ్యాపీనెస్ లేదు, సాడ్నెస్ లేదు. ఏదో ఒకటి ఉంటేనే కదా థ్రిల్లు. పెళ్ళంటే ఎలా ఉండాలి? షాకులు, ట్విస్ట్లు, ఏడుపులు, పెడబొబ్బలు ఏమీ లేకపోతే అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి కదా. కానీ నా పెళ్లి మాత్రం ఫ్లాట్గా డైలీ సీరియల్లా సాగిపోతూ ఉంది. పైగా శ్వేత కూడా
ఏమాత్రం ఎక్సైటింగ్గా లేదు. అందుకే నాకు నువ్వు ఇష్టం లేదని చెప్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది, చెప్పేశాను. ఐఎమ్ జస్ట్ కిడింగ్. బావా నిన్ను ఇదంతా నిజం అనుకుని ఎవరితోన్నా చెప్తావేమో. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. నిన్ను ఏయ్, ఏయ్, నన్ను ఫోన్ ఏయ్, చేస్తావా? బూనా. ఆగు, నీ పని ఏయ్, చెప్తానుండు. బూనా. ఆగమంటున్నానా? ఏయ్, బావా జస్ట్ జోక్ చేశాను. ఆగు బావా. ఏయ్ బూనా, జోక్ బూనా. ఆగమంటుండే. ఏయ్ ఏం చేస్తున్నావు? ఆగు. ఏయ్ ఉండు. నిన్ను ఏయ్, వెయిట్, వెయిట్. జోక్ బూనా. ఏయ్ ఏం చేస్తున్నావు? ఆగు. ఏయ్ ఉండు. ఏయ్, వెయిట్, వెయిట్. బూనా. ఆ, అబ్బా. తగిలిందా? సూపర్. ఏయ్. 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 అరే ఓ. దొరికావు. ఏంటిది? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు, లైఫ్ అంతా నాతో కలిసి బతకాల్సిన వాడు, నాకు కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయితో మాత్రం అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. అసలు నేనంటే వీడికి ఇష్టం ఉందా? అసలు వీడి మనసులో నేను ఉన్నానా? ఒక్కసారి కూడా నాతో అంత చనువుగా లేడు. మరి ఈ అమ్మాయితో ఇక్కడ ఏ బూనా, ఇనఫ్ బూనా. ఏ బావా బూనా. బావా ఆగు. ఎవరికి తెలియరా నీ వేషాలు? నువ్వు వచ్చింది శ్వేత అంటే ఇష్టం లేదని చెప్పటానికే, కానీ నన్ను చూశాక ప్లేట్ ఫిరాయించావు. ఇన్ని రోజులు నువ్వు శ్వేతని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నాను. పోనీలే అని నిన్ను సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ సెకండ్ నీ మనసేంటో తెలిసింది. నిన్ను మిస్ అయిపోతున్నానే అని ఎక్కడో చిన్న బాధ ఉండేది, కానీ బంతి నా కోట్లోనే ఉందని ఇప్పుడే అర్థమైంది. శ్వేత లేని నీ మనసులోకి నేను రాకెట్లా ఎలా దూసుకొస్తానో చూడు. అమ్మా మనం వెళ్ళిపోతున్నామా? అవును, వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా నాన్నతో ఉందామమ్మా. ఏంట్రా ఉండేది? మనం ఇక్కడికి ఉండటానికి రాలేదు. ప్లీజ్ అమ్మా, ఒక్కరోజు ఉందామమ్మా. ఒక్కరోజు కాదు కదా, ఇక్కడ ఒక గంట కూడా ఉండడానికి వీల్లేదు. నోరు మూసుకొని వెళ్ళి బట్టలు మార్చుకో, వెళ్ళు. నాన్న అమ్మ ఇప్పుడే వెళ్ళిపోదామంటుంది. నువ్వన్నా చెప్పు నాన్నా. సరే, నేను మమ్మీకి చెప్తాలే, నువ్వు వెళ్ళి ఆడుకో. సరే నాన్న. భూదేవి, నువ్వు బాబు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మీరే అక్కడికి రావచ్చు కదా. రావడం ఇష్టం లేక కాదు, ఇక్కడ కొన్నింటిని తెంచుకొని రాలేక. నాకు ఉండటం ఇష్టం లేక కాదు, కానీ వేరే అవకాశం లేక. అవకాశం అంటే నీ దృష్టిలో డబ్బేగా. అదే అయితే ఆలు మగల మధ్య దూరం పెంచే డబ్బు ఎంతున్నా హృదయే. ఒక్కరోజు 3 పూటలు సరైన తిండి తినలేని మనిషికి ఎంత పేరొచ్చినా వ్యర్థమే అని నేను మీతో అన్నానా? చెప్పండి. మన కోసం కాకపోయినా మన బాబు కోసమైనా మనం ఒకే చోట ఉండలేమా? ఎందుకు ఉండలేమండి, కానీ ఎలా కుదురుతుంది చెప్పండి? దూరంగా ఉండేది బాబు కోసమే కదా. వాడి చదువు, స్కూలు ఏమైపోతాయి? పైగా నెలాఖరులో వసూలు చేయాల్సిన వడ్డీలు చాలా ఉన్నాయి. కాస్త ఆదమర్చి ఉన్నావా అంతే. అయినా ఇదంతా మన బాబు భవిష్యత్తు కోసమే కదా. ఆలోచించండి. భూదేవి, నీ మాటలు నాకు అర్థమవుతున్నాయి, కానీ నేను కావాలని మీకు దూరంగా ఉండటం లేదు. ఇది నా గోల్, నా యాంబిషన్, నేను కన్న కల. ఇదిగో చూడు, ఇన్క్రెడిబుల్ ఇండియా అని చాలా పెద్ద ప్రాజెక్ట్. అందరికీ ఈ అవకాశం రాదు, కానీ నాకొచ్చింది. ఇది గాని ఓకే అయితే నేను అనుకున్నది సాధించడమే కాదు, కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. డబ్బా డబ్బా
అయితే చేసేయండి. ఖచ్చితంగా మీదే ఓకే అవుతుంది. కానీ ఇదంత ఈజీ కాదు. దీనికి చాలా మంది పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ దాటుకుని ఈ ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎంత మాట అన్నారండి. మీలాంటి వాళ్ళకి కాక ఇంకెవరికి వస్తుంది? బాగా కష్టపడండి. ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళెవ్వరూ గెలవకూడదు. మీకే ఈ ప్రాజెక్ట్ రావాలి. భూదేవి, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు. నేను ఈ పోటీలో సక్సెస్ అవ్వాలంటే నీ సపోర్ట్ చాలా అవసరం. నువ్వు నా వెంటే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. తప్పకుండానండి. ఆ ప్రాజెక్ట్ మీకే రానివ్వండి. నేను అన్నీ సర్దేసుకొని బాబుని తీసుకుని ఇక్కడికే వచ్చేస్తాను. మీ విజయంలో పాలు పంచుకోవడం నాకు మాత్రం ఇష్టం ఉండదా? నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. కానీ తప్పదు కదా. మీ చెల్లెలు మళ్ళీ ఉద్యోగం చేస్తానంటోంది. నేను వెళ్ళకపోతే మీనాక్షిని ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఇంకేంటి మరి? మరి నేను బయలుదేరినా? గూగుల్ గూగుల్. అమ్మా వస్తున్నాను. వదినా, ఏంటి? ఏం లేదు. ఆ రోజు అపర్ణ మేడంతో గొడవ పడి నువ్వు నన్ను తీసుకొచ్చావు కదా, తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు నువ్వే నన్ను దగ్గరుండి తీసుకెళ్తున్నావు కదా. దగ్గరుండి నిన్ను తీసుకెళ్తున్నది నీకోసం కాదు. నీ కాబోయేవాడున్నాడే దయాసాగర్, అతను చెప్పాడని తీసుకెళ్తున్నాను. ఆ ఇంట్లో నువ్వు పని చేయడానికి ఒప్పుకుంటున్నాను అంతే. సరే వదినా, కానీ అపర్ణ మేడం నిన్ను చూసి కోప్పడొచ్చు. ఆ సమయంలో చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అది అంత నోరేసుకొని పడిపోతే నేను నోరు మూసుకోవాలా? అది కాదు వదినా, కాస్త తగ్గుంటే చాలు, గొడవ కాకుండా ఉంటుంది. తగ్గుతాను, తప్పుతుందా? కానీ నువ్వు చెప్పావని కాదు. దయాసాగర్ నిన్ను ఆ ఇంట్లోకి పంపించమన్నాడు కాబట్టి కాసేపు నాకు చెవుడొచ్చిందనుకుంటాను. ఆ మాత్రం చాలదినా. ఓ మరి అంతిదైపోకు. ఈ భూదేవికి తిక్క లేదు కానీ ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. ఏంటా లెక్క? శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్క పెట్టాడు కానీ నాకంత ఓపిక లేదు. 3 అంటే 3 మాటలకి ఛాన్స్ ఇస్తాను దానికి. 4వ మాటకి నోరు జారిందో అయిపోయిందే. వదినా, మరి 3 మాటలా? లేకపోతే 30 లెక్క పెట్టమంటావా? అది కాదదినా. సరే, నీకోసం 2, వాళ్ళ కోసం 3, మొత్తం 5 లెక్క పెడతాను. 6వ మాట విన్నానో దాని ఇల్లు పీకి పందిరేస్తాను. వాళ్ళది ఇల్లు కాదు, బంగళా వదినా. అలాగే అలాగే అలాగే. I'll call you back, okay? Yes! గాడ్, హాల్లో మమ్మీ, గుమ్మంలో భూదేవి. ఎలాగైనా ఈ సునామీని ఆపాలి. మీనాక్షిని ఇంట్లోకి తీసుకురావాలి.
లేదన్నారు కదా? నువ్వా? కాక నా డూప్ అనుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతావు? అడుగు పెట్టడానికి ధైర్యం ఎందుకు? కాళ్ళుండాలి గాని. నీలాంటి తలపొగురు మనుషుల్ని అంగుళానికొకళ్ళని నా ఇంటి సర్వెంట్లుగా పెట్టుకోగలను. అలాంటి నన్ను ఇన్సల్ట్ చేసి వెళ్ళావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? గెట్ లాస్ట్. ఒకటి ఒక్కటా? వాట్ ఒకటి? ఏంటి? లెక్క మొదలైంది. లెక్క కుంపదీసి మమ్మీ తప్పులు కౌంట్ చేస్తుందేమో. వామ్మో, దీన్ని కరెన్సీతో కంట్రోల్ చేయాలి. ఎలాగైనా మీనాక్షి ఇంట్లోనే ఉండేలా చేయాలి. ఏయ్, ఏంటి గుడ్లప్పగించి చూస్తే ఇంకా నిలబడ్డావు? మర్యాదగా వెళ్తావా, మెడపట్టి గంటించమంటావా? 2 సార్ ఏంటి మీనాక్షి? సార్, ఐ లవ్ యూ. వాట్?